Hi guys, I'm Krishna and welcome to Frontlines Media. So before starting this topic, mana quality content మీ దాకా రీచ్ అవ్వాలంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ హిట్ ది బెల్ ఐకాన్. సో కమింగ్ టు ద టాపిక్, ఈ రోజు మన టాపిక్ ఏంటంటే ఆన్లైన్ ఎంబీఏ. సో ఈ మధ్య కాలంలో బాగా ట్రెండ్ అవుతుంది, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఆర్ చూసింగ్ ఫర్ ఆన్లైన్ ఎంబీఏ. ఎందుకంటే వాళ్ళు జాబ్ చేసుకుంటూ ఎంబీఏ రెగ్యులర్గా చేయడం అనేది వాళ్ళకి కష్టం కాబట్టి వాళ్ళు ఆన్లైన్ ఎంబీఏ చూస్ చేసుకుంటున్నారు. కానీ ఇక్కడ ఎటువంటి మెజర్స్ తీసుకోవాలి? ఒక ఎంబీఏ డిగ్రీ ఒక వెబ్సైట్ నుంచో లేకపోతే ఒక ఆన్లైన్లో ఒక కంపెనీ నుంచో చేస్తున్నామంటే మనం ఎటువంటి మెజర్స్ తీసుకోవాలి, ఏమేమి చెక్ చేసుకోవాలి అనేది ఒక చెక్ లిస్ట్ లాగా ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను. అండ్ అంతకంటే ముందు ఏంటంటే, ఒకవేళ ఇండియన్ గవర్నమెంట్ అప్రూవ్డ్ యూనివర్సిటీస్ ఉంటే వాటి సైడ్ మీరు అయితే వెళ్ళొచ్చు. కానీ ఆ అక్రిడేషన్స్ ఏంటి, ఆ రెగ్యులేషన్స్ ఏంటి అనేది నేను ఇక్కడ చెప్పబోతున్నాను. సో ఫస్ట్ ఏంటి అంటే, మనం అక్రిడేషన్స్ గురించి తెలుసుకోవాలి. ఒక ఆన్లైన్ ఎంబీఏ ఇచ్చే కంపెనీ ఒక డిగ్రీ ఇస్తుంది అంటే దానికి ఖచ్చితంగా ఉండాల్సిన అక్రిడేషన్ యూజీసీ లేదా ఏఐసిటిఈ. ఈ రెండు అక్రిడేషన్స్ లేకుండా మీరు ముందరికి వెళ్ళకూడదు. అది కాకుండా కొంతమంది ఫారిన్ డిగ్రీస్ కూడా చేస్తూ ఉంటారు, అంటే ఫారిన్ యూనివర్సిటీస్ ప్రొవైడ్ చేసే ఆన్లైన్ ఎంబీఏస్ కూడా చేస్తుంటారు. వాళ్ళకు ఉండాల్సిన డిగ్రీస్ ఏంటి అనేది నేను చదువుతాను, మేక్ ఎ నోట్ ఆఫ్ ఇట్. ఏఏసిబి అనే రెగ్యులేషన్, అలాగే ఏఎంబిఏ అనే రెగ్యులేషన్, అలాగే ఈక్యూయుఐఎస్ అనే రెగ్యులేషన్. ఈ మూడు రెగ్యులేషన్స్లో ఏదో ఒకటి ఆ ఫారిన్ ఎంబీఏ ప్రొవైడ్ చేసే కంపెనీకి లేకపోతే యూనివర్సిటీస్కి అయితే ఉండాలన్నమాట. సో ఇది మైండ్లో పెట్టుకోండి, దిస్ ఈజ్ అబౌట్ అక్రిడేషన్. సో నెక్స్ట్ కమ్స్ నెట్వర్క్ అండ్ అలుమ్ని. ఒక ఆన్లైన్ ఎంబీఏ అనేది వ్యాలిడా కాదా అనేది మనకి ఎప్పుడు తెలుస్తుంది అంటే, లింక్డ్ఇన్కి వెళ్ళి అక్కడ మీరు ఏదైతే ఆన్లైన్ ఎంబీఏ చేయాలనుకున్న కాలేజో యూనివర్సిటీ చూస్ చేసుకున్నారో దాన్ని అక్కడ సెర్చ్ చేస్తే అక్కడ కొన్ని అలుమ్ని పేర్లు వస్తాయి. అలుమ్ని అంటే ఏం లేదు, ప్రీవియస్గా ఆ యూనివర్సిటీలో లేకపోతే ఆ ఆన్లైన్ డిగ్రీ తీసుకున్న క్యాండిడేట్స్ అనమాట. అందులో కొంచెమైనా మంచి మంచి పేరున్న వాళ్ళు ఉన్నారా అనేది చూసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను తీసుకుంటే నేను ఐఎస్బీలో చేశాను. ఐఎస్బీలో చూస్ చేసుకోవాలంటే ఐఎస్బీ అందరికి తెలిసిందే, బట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఐఎస్బీలో ఎలాంటి వాళ్ళు ఎక్కడెక్కడ ప్లేస్ అయ్యారు, అలా చేసిన వాళ్ళు ఏమేం చేస్తున్నారు, వాళ్ళే అలుమ్ని. సో ఇలాంటి అలుమ్ని స్ట్రాంగ్గా ఉందా లేదా చూసుకోండి. ఎందుకంటే ఆన్లైన్ ఎంబీఏ చేసిన వాళ్ళందరినీ కూడా ఒక అలుమ్ని గ్రూప్లో వేస్తారు. అలా వేయడం వల్ల ఏంటంటే మనం వాళ్ళతో ఇంటరాక్ట్ చేయొచ్చు. ఆ అలుమ్నీలో అందరూ కూడా ఏమీ అచీవ్ చేయని వాళ్ళు ఉంటే అక్కడ మీరు ఉండి వేస్ట్. అదే అందరు అచీవర్స్ మధ్యలో మీరు ఒకళ్ళు ఉంటే దెర్ ఈజ్ ఆపర్చునిటీ మీరు కూడా గ్రో అవడానికి. సో అలుమ్ని అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అలుమ్నీతో నెట్వర్కింగ్ చేయడం అనేది ఇంకా ఇంకా ఇంపార్టెంట్. సో నెట్వర్కింగ్ అండ్ అలుమ్ని అనేది ఇంపార్టెంట్ అనమాట ఆన్లైన్ డిగ్రీ చూస్ చేసుకునేటప్పుడు. చెప్పా కదా, లింక్డ్ఇన్లో సెర్చ్ చేయండి, విల్ గెట్ ద రైట్ థింగ్. థర్డ్ వచ్చేసి ఏంటంటే ఫ్యాకల్టీ అండ్ మెంటర్షిప్. ఆన్లైన్ డిగ్రీ చేసేటప్పుడు అసలు ఫ్యాకల్టీతో సంబంధం ఏంటి, ఫ్యాకల్టీతో అవసరం ఏంటి అని మీరు అనుకుంటే, ఆన్లైన్ డిగ్రీస్ అందరు చెప్తారు, ఎందుకంటే మీకు ఎలా కనబడరు, కనిపించినా కూడా ఒక సెటప్లో కనిపిస్తుంటారు, ఆన్లైన్లో క్లాసెస్ ఉంటాయి, అది ఎవరైనా చెప్పొచ్చు కదా. కానీ ఎందుకు మంచి ప్రొఫెసర్స్ ఉండాలి అంటే, ఆ ప్రొఫెసర్ చేసిన పిహెచ్డి, ఆ ప్రొఫెసర్ చేసిన స్పెషలైజేషన్, ఆ ప్రొఫెసర్ రాసిన ఆర్టికల్స్, ఆ ప్రొఫెసర్ పబ్లిష్ చేసిన జర్నల్స్, ఆ ప్రొఫెసర్ రాసిన టెక్స్ట్ బుక్స్, ఇవన్నీ కూడా మనకి వ్యాలిడ్ అవుతాయి అనమాట. ఎందుకంటే అంత మంచి ప్రొఫెసర్స్ మాత్రమే మంచి మంచి యూనివర్సిటీస్లో జాయిన్ అవుతుంటారు, అది ఆన్లైన్ కావచ్చు ఆఫ్లైన్ కావచ్చు. సో అసలు మీకు ఒక కరికులం అనేది తీసుకుంటే అక్కడ ఏ ప్రొఫెసర్ టీచ్ చేస్తారు అనేది ముందే మెన్షన్ చేస్తారు. ఆ ప్రొఫెసర్ గురించి గూగుల్లో కావచ్చు లింక్డ్ఇన్లో కావచ్చు సెర్చ్ చేసి అతను ఏ జర్నల్స్ రాశారు, ఆయన స్పెషలైజేషన్ ఏంటి, ఆయన ఎన్ని టెక్స్ట్ బుక్స్ రాశారు, లేదా ఆయనకి డాక్టరేట్స్ ఉన్నాయా, పిహెచ్డీస్ ఉన్నాయి, ఇవన్నీ కూడా సెర్చ్ చేసుకోండి. దట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో దిస్ ఈస్ థర్డ్ పాయింట్. ఇంకోటి ఫోర్త్ పాయింట్ వచ్చేసి ఏంటి అంటే కరికులం. సో కరికులం అనేసరికి ఏంటంటే, ఎందుకు ఈ మాట అంటున్నామంటే, మనకి ఏజెస్ కిందటి నుంచి సేమ్ కరికులం ఉంది, కానీ రీసెంట్గా ఎంబీఏలో కరికులం అనేది డైనమిక్గా మారుతుంది. అంటే లేటెస్ట్ అప్డేట్స్, లేటెస్ట్ కేస్ స్టడీస్, లేటెస్ట్ స్టోరీస్ తీసుకొని వాటి ద్వారా మనకి ఎంబీఏ టీచ్ చేయడం అనేది జరిగింది. నేను ఐఎస్బీలో చేశాను కాబట్టి అదర్ యూనివర్సిటీస్కి ఐఎస్బీకి డిఫరెన్స్ ఏంటి అనేది నేను చెప్తా. మీరు ఐఎస్బీలో చేరాలని నేను చెప్పట్లేదు, బట్ స్టిల్ డిఫరెన్స్ ఏంటనేది చెప్తా. వేరే యూనివర్సిటీస్లో ఏంటంటే మనకి ఏజ్ లాంగ్గా వచ్చే టెక్స్ట్ బుక్ ఫార్మాట్ ఫాలో అవుతుంటారు, కానీ ఐఎస్బీకి ఒక ఫార్మాట్ ఉంటుంది. అదేంటి అంటే, ఈరోజు కోకోకోలాకి లాస్ట్ మంత్లో ఇంత వాల్యుయేషన్ అనేది జరిగింది, ఇంత రెవెన్యూ అనేది జరిగింది, దాని మీద ఒక కేస్ స్టడీ, అక్కడ మార్కెటింగ్ ఏం చేశారు, అలాంటి ఒక రియల్ టైమ్ సినారియోస్ తీసుకుంటూ ఉంటారు. సో అందుకని ఏంటంటే రియల్ టైం కరికులం ఉండే ఒక ఎంబీఏ చూస్ చేసుకోవడం మంచిది అది ఆన్లైన్లో. కానీ దీంతో పాటు ఇప్పుడు ఒక యాడ్ ఆన్, ఇప్పుడు ఎంబీఏస్ అన్నీ కూడా ఏఐ స్పెషలైజేషన్, డిజిటల్ మార్కెటింగ్ స్పెషలైజేషన్ లేదా అనలిటిక్స్ స్పెషలైజేషన్గా వస్తున్నాయి. ఎందుకంటే దీస్ త్రీ ప్లే మేజర్ రోల్ ఫర్ ఎనీ బిజినెస్. ఏఐ, అనలిటిక్స్ అండ్ డిజిటల్ మార్కెటింగ్, ఈ మూడు మీ కరికులంలో ఇంక్లూడ్ ఉన్నాయా లేదా అనేది ఖచ్చితంగా చూసుకోండి. ఖచ్చితంగా అవి ఇంక్లూడ్ అవ్వాలి, బికాస్ అవి మేజర్
skills in these days. And the fifth point is breaks and extensions. ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే బేసిక్ ఇది అవసరం లేదు, కానీ ఒక ఆన్లైన్ ఎంబీఏ చూస్ చేసుకున్నప్పుడు ఇది చూసుకోండి. ఎందుకంటే మన దగ్గర ఆన్లైన్ ఎంబీఏ చేసిన కొంతమంది స్టూడెంట్స్ చెప్పిన ఇష్యూస్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి ఏదో ప్రాజెక్టో లేకపోతే ఆ కాలేజ్ లో ఎగ్జామ్స్ అప్పుడు కొన్ని ఇష్యూస్ అనేవి జరుగుతూ ఉంటాయి. ఒకవేళ వాళ్ళ ఎగ్జామ్ రాయకపోతే ఆ డిగ్రీ ఇవ్వమని చెప్పేసి ఇలా కొంతమంది చేయడం స్టార్ట్ చేశారు. కాబట్టి ఒకవేళ మీరు వర్కింగ్ ప్రొఫెషనల్స్ కాబట్టి ఏదన్నా వర్క్ లో ఇష్యూస్ వచ్చి డ్రాప్ చేయాల్సి వస్తే ఎక్స్టెన్షన్ ఎంతవరకు తీసుకోవచ్చు, బ్రేక్స్ ఎంతవరకు తీసుకోవచ్చు అనేది ఖచ్చితంగా మీ కెరీర్ కౌన్సిలర్స్ ని కనుక్కొని తర్వాత ఆ యూనివర్సిటీలో జాయిన్ అవ్వడానికి అయితే ట్రై చేయండి. అంతేగాని ముందే ఈ బ్రేక్స్ ఎక్స్టెన్షన్స్ గురించి అడగకుండా జాయిన్ అవ్వకండి, రేపొద్దున సఫర్ అవుతాయి. ఎందుకంటే బికాస్ వీఆర్ వర్కింగ్ ప్రొఫెషనల్స్, వీ కాంట్ డూ స్ట్రైట్ ఎంబీఏ. లేకపోతే ఇప్పుడు ఎగ్జామ్ ఉంది రాసేయండి అంటే మనం రాయలేము. మనకు కొన్ని ఇష్యూస్ ఉంటాయి, కంపెనీలో ప్రాజెక్ట్స్ ఉంటాయి, డెడ్ లైన్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా మనం బేర్ చేసుకోవాలి. కాబట్టి ఇది కూడా మైండ్ లో పెట్టుకుని మీరు ఏం చేయొచ్చు అనేది చూస్ చేసుకోండి. సో దీస్ ఆర్ ది 5 important essentials while choosing an online MBA degree. So if you find it useful, please do subscribe to our channel